హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా బెండకాయలు ఎందుకు వేపేస్తున్నానా అని చూస్తున్నారా? వితౌట్ ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొబ్బరి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 10 జీడిపప్పు పలుకులు, కొంచెం కొత్తిమీర, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసుకొని పేస్ట్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. అలాగే మనం ఏ పాన్లో అయితే బెండకాయలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులో ఒక ఫలావాకు వేసుకోవాలి. అలాగే కొంచెం షాజీరా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగు పడుతూ ఉంటుంది కదా, అడుగు పట్టకుండా చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట. అలాగే ముందుగా రెడీ చేసుకున్న ఉల్లిపాయ, టమాటా, జీడిపప్పు, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇంతకీ ఆయిల్ లేకుండా బెండకాయలు ఎలా ఫ్రై చేశానని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి, అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోతుంది కదా, అందుకని ఖాళీ పాన్లో వేసుకొని వేపుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతుందని వేపుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇందుకు ఏం చేస్తున్నానా అని ఆలోచిస్తున్నారా? కర్ణాటక స్టైల్ బెండకాయ కర్రీ కర్ణాటకలో నేను నేర్చుకున్నాను అనమాట. ఆంటీ చేసింది. సో నేనే నేర్చుకుంటే సరిపోదు కదా, మీరు కూడా చూసి నేర్చుకోవాలి కదా అని చెప్పేసి మీకోసం ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. సో మళ్ళీ కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా, అంతా కూడా పేస్టే కదా. సో కారం అయితే కనుక చూసి వేసుకోండి. మేమైతే కనుక 1 స్పూన్ కారం కొంచెం మళ్ళీ వేసుకున్నాము. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎంత కలుపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ మొత్తం కూడా పైకి తేలిపోయేంతలా కలుపుకోవాలి. అలా కలుపుకునేటప్పుడే ఒక 2-3 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లోనే మన బెండకాయలు కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇవి ఒక్కసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఎక్కువసేపే మగ్గనివ్వాలి, కానీ నేను కొంచెం సేపే మీకు చూపిస్తున్నాను. బాగా కలుపుకుంటూ ఉంటే ఆయిల్ తేలుతూ ఉంటుంది. మూత పెట్టి మగ్గనిస్తూ మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిపోయిన దాంట్లో కొబ్బరి పాలు అయితే తీసి ఇందులో వేసేసుకొని మూత పెట్టుకుంటే బెండకాయ కర్రీ చక్కగా ఉడికిపోతుంది అనమాట. సో కేరళ స్టైల్ బెండకాయ కర్రీ ప్రాసెస్ అయితే ఇది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.